ఆల్రెడీ లాక్ చేసుకోవాలి, మనం ముందు అప్లోడ్ చేసుకోవాలి దాంట్లో. నేననేది నెక్స్ట్ టర్మ్ నుంచి మనకి ఇంకా అవసరం ఉండదు, మళ్ళీ సర్టిఫికేట్స్ ప్రతిసారి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ లాకర్ నెంబర్ ఇస్తే అక్కడ వెరిఫైడ్ అయిపోతాయి అనమాట. కరెక్టే. ముందు అవి ఆల్రెడీ తీసుకున్నోడు దాంట్లో స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి. అంతే అంతే. అలా కాదు కదా, కావాల్సింది ఏంటది, యూనివర్సిటీతో లింకప్ పై తీసుకోవాలి. ఆ వ్యవస్థ లేదు ఇంకా, అది కావాలి. ఇప్పుడు మనకి విదేశాల్లో ఉన్నోళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళకి కానీ మధ్యలో ఆ సదరు సంస్థలు అడుగుతుంటాయి సర్టిఫికేట్ కావాలి. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అమెరికాలో వీటిలో ప్రత్యేకంగా ఏ సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ వాళ్ళ స్టడీ సిస్టమ్ వేరు, మన స్టడీ సిస్టమ్ వేరు. వాళ్ళు కొన్ని సర్టిఫికెట్లు అడుగుతారు, మనకి ఇక్కడ అయిపోయిన వాటిని మనం మార్కు లిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఇంకోటి ఏదో పెడతారు. అట్లాంటి కొన్ని తేడాలు ఉన్నాయి. దానికోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఇక్కడ మళ్ళీ యూనివర్సిటీలో ఎవరికో లంచాలు ఇచ్చి తొందరగా పని చేసుకోవాల్సి వస్తుంది అది చదివినా కూడా. అలా కాకుండా యూనివర్సిటీలో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 88లో చదివాను, నేను నా హాల్ టికెట్ నెంబర్ ఇది అని కొట్టగానే నా మార్క్ లిస్ట్ వచ్చేయాలా, నా టీసీ రావాలా. అది చేస్తే కదా నువ్వు గొప్పోడివి. నీ ముద్ర ఏంటబ్బా? నేను ఆల్రెడీ తీసుకున్నది ఫోటో స్కాన్ కాపీలు తీసుకుని దాంట్లో పెట్టుకుంటే, నా సెల్ ఫోన్ లో పెట్టుకుంటే ఏంది, డిజి లాకర్ లో పెట్టుకుంటే ఉంది, తేడా ఉంది అందులో బేసిక్. ఇంకా మన సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇట్లాగా అలాగ ఉన్నది అనుకోండి ఆ సర్టిఫికెట్, నేను అమెరికాలో ఉన్నాను, అక్కడ వాడు అంటాడు నీ యూనివర్సిటీతో నాకు ఇంటరాక్షన్ కావాలా నేను అనేసి, నేను వెంటనే యూనివర్సిటీది వాడికి చూపెడతాను. నా ఫోన్ లో నుంచి వాడు నొక్కగానే యూనివర్సిటీతో డైరెక్ట్ లింక్ అప్ అయినప్పుడు యూనివర్సిటీ దాంట్లోకి వచ్చి అది వాడు చూస్తాడు. ఇంకా అప్పుడు